Hello everyone, welcome back to the channel. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు మనం ఒక పీస్ఫుల్ అలాగే స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నామండి ఫిన్లాండ్లో. ఆ ప్లేస్ ఏంటంటే ఫిన్లాండ్ ఈశ్వర్ టెంపుల్. ఫిన్లాండ్లో సిపో అనే ఒక టౌన్కి దగ్గరలో ఉండే చిన్న విలేజ్లో ఈ గుడి ఉందండి. ఇప్పుడు మనం సిటీ నుండి క్వైట్గా ఉండే కంట్రీ సైడ్కి వెళ్తున్నాం. మేమైతే ఇప్పుడు ఎస్పోలోని లెప్పవారా ఏరియా నుండి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది ఈ టెంపుల్. ఈ శివ టెంపుల్ ఉన్న విలేజ్ హెల్సింకి వాంతా ఎయిర్పోర్ట్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే దగ్గరలో యార్వెన్పా ట్రైన్ స్టేషన్ కూడా ఉందండి. కానీ అక్కడ నుంచి ట్యాక్సీ ఆర్ బస్లో రీచ్ అవ్వాలి. ఎందుకంటే బస్ స్టాప్ అయితే టెంపుల్కి దగ్గరలో లేదు. బస్ దిగిన తర్వాత మళ్ళీ చాలా దూరం వాక్ చేయాల్సి ఉంటుంది. సమ్మర్లో అయితే వాకింగ్ ఓకే, కానీ వింటర్లో అయితే స్నోలో ఎక్కువ దూరం వాక్ చేయలేరు. ట్యాక్సీ ఆర్ ఓన్ కార్ అయితే ఈ టెంపుల్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఫిన్లాండ్లో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. మురుగన్ టెంపుల్, ఇస్కాన్, అలాగే బాబా టెంపుల్. కానీ శివ టెంపుల్ అయితే ఇదొక్కటే ఉంది. ఇక్కడ రోడ్ సైడ్ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఫిన్లాండ్లో ఇంకా చాలా రకాల బ్యూటిఫుల్ వైల్డ్ ఫ్లవర్స్ అన్నీ కూడా చూడొచ్చు మనం ఈ సమ్మర్ టైంలో. ఇవి ఏం ఫ్లవర్సో నాకు నేమ్ అయితే తెలియదు, కానీ ఫిన్లాండ్లో రోడ్ సైడ్ చాలా డైసీస్ అండ్ రోజెస్ కూడా ఉంటాయి. మనం ఇప్పుడు శివ టెంపుల్కి వెళ్ళే దారిలో చిన్న చిన్న విలేజెస్ చూస్తున్నామండి. ఈ విలేజెస్లో రెడ్ వుడెన్ హౌసెస్ చాలా బాగున్నాయి కదా. ఫిన్లాండ్లో సమ్మర్ టైంలో మొత్తం అంతా కూడా గ్రీన్ వ్యూస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ చెట్లన్నీ గ్రీన్గా మొత్తం అన్ని ఆకులతో ఉన్నాయి. ఇంకా ఆటంలో అయితే ఈ ఆకులన్నీ కలర్ చేంజ్ అయ్యి చాలా కలర్ఫుల్గా ఉంటాయి.
ఈ ఓపెన్ ఫామ్ ల్యాండ్ అంతా కూడా చాలా కామ్గా పీస్ఫుల్గా ఉంది. ఈ రోడ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా, కానీ ఇది విలేజ్ అవ్వటం వల్ల వింటర్ టైంలో స్నో రెగ్యులర్గా క్లీన్ చేయరంట. సో వింటర్ టైంలో ఈ నేరో రోడ్లో స్నో పేరుకుపోవటం వల్ల డ్రైవింగ్ అయితే కొంచెం కష్టం అవుతుందని మా ఫ్రెండ్ ఒకరు చెప్పారు. మేమైతే ఎప్పుడు వింటర్ టైంలో వెళ్ళలేదు. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరలోకి వచ్చామండి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే శివ టెంపుల్. ఈ టెంపుల్ ఇక్కడ 2021లో ఓపెన్ అయిందంటండి. ఒక శ్రీలంకన్ తమిళియన్ ఫిన్లాండ్లో ఓన్ సైట్ తీసుకుని ఈ గుడి కన్స్ట్రక్ట్ చేయించారంట. స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఈ టెంపుల్లో శివలింగంకి పూజలు చేసేవారు. 2023లో వినాయకుడు అలాగే కార్తికేయుడి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారండి. ఈ పక్కనే ఇలా చిన్న చిన్న టెంపుల్స్ లాగా. ఈ టెంపుల్కి సంబంధించిన ఈవెంట్ అప్డేట్స్, పూజా షెడ్యూల్, అప్కమింగ్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఫిన్లాండ్లో ఉండే వాళ్ళకి షేర్ చేయడానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. దాంట్లోనే వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తారు.
మామూలుగా అయితే ప్రతి శుక్రవారం సాయంత్రం 5 to 7:30 ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఆ టైంలోనే అభిషేకం, పూజ, భజనలు, ఆర్తి అన్నీ కూడా జరుగుతాయి. ఫ్రైడేస్ కాకుండా కొన్ని స్పెషల్ డేస్లో కూడా ఓపెన్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ అయితే గ్రూప్లో పోస్ట్ చేస్తారు. మహాశివరాత్రి, నవరాత్రి ఇలా హిందూ ఫెస్టివల్స్ అన్నీ ఈ టెంపుల్లో చాలా బాగా చేస్తారండి. మీరు ఒకవేళ ఫిన్లాండ్లో ఉంటున్నట్టయితే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫిన్లాండ్ ఈశ్వర్ టెంపుల్ని విజిట్ చేయండి. లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మేము వెళ్ళినప్పుడు అభిషేకం అప్పుడే స్టార్ట్ చేశారండి. చాలా బాగా జరిగింది. ఇండియాలో లాగే అనిపించింది మాకైతే. పూజ మొత్తం అయిన తర్వాత టెంపుల్కి వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్కరుగా వచ్చి హారతిమ్మన్నారు. మేము దర్శనం తర్వాత ప్రసాదం తీసుకున్నాం. ఈ ప్రసాదంలో అయితే రెడ్ రైస్తో చేసిన ఒక స్వీట్, అలాగే రెడ్ రైస్, సాంబార్, గారె ఇవన్నీ ఉన్నాయండి. చాలా బాగున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ వీడియోలో, ఇదంతా కూడా టెంపుల్ బయట బ్యాక్ సైడ్ వ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.